హలో, మీ అందరికీ ప్రతి ఒక్కరికి గుడ్ నైట్ సార్. సార్ ఇప్పుడు టైము ఎంత అయిందంటే చూద్దాం, తర్వాత చెప్తానే సార్. టైము మనం 11 దాటుతుంది సార్. సుమారు 11 దాటింది టైము. ఇప్పుడు పురాణం, ఏ పురాణం ఇది? కార్తీక మాస పురాణ పుస్తకం తెచ్చాను సార్ మీ అందరి కోసం. 11 అధ్యాయాలు చదివాను సార్. మొత్తం దీంట్లో 30 అధ్యాయాలు ఉంటాయి సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. ప్రతి ఒక్కరూ కుల, మత, జాతి, లింగ, భేద, వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా చూసిన వారు మర్చిపోతున్నారు సార్. మీరు చూస్తూనే కానీ వదిలేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు చూడండి, పెద్ద వీడియోలు కూడా కాసేపు చూడండి సార్. ఒక్క నిమిషం చూడండి. 100 మంది చూస్తే 100 నిమిషాలు అవుతుంది కదా సార్. ఏ సార్ ఎంతమంది వీడియోలో చూస్తున్నారు? నా వీడియో కూడా చూడండి సార్ ప్లీజ్ సార్. మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ప్రతిరోజు మీరు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టచ్చు సార్. అదే సార్ నేను చెప్పేది సార్. నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళండి సార్. మీరే నా అండ, మీరే నా సంపద. మీరు లేనిదే నేను లేను సార్. పబ్లిక్ ఉంటే పబ్లిక్ అంటే ఎవరు సార్? మీరే సార్. సార్ రెడీగా ఉన్నారా? మీ అందరి కోసం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. 12వ అధ్యాయం 11 అధ్యాయాలు అయిపోయింది సార్. ఎవరెవరికి చెప్తున్నారు సార్? జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తున్నాడు కార్తీక మాస వ్రత మహత్యం అనేది. కార్తీక మాసం వ్రత మహత్యం 11 అధ్యాయాలు చదివంగా మనం కనీసం జరగని వాళ్ళైనా సరే కార్తీక మాసం విన్నా కానీ, కార్తీక మాసాన్ని గురించి విన్నా కానీ, చదివేటప్పుడు విన్నా కానీ, లేకపోతే గుళ్ళో మన సాధన సహాయం చేసినా కానీ, ఉదయం సాయంత్రం స్నానం చేసి శివుని గుడికి కానీ, విష్ణువు గుడికి కానీ, నారాయణ విష్ణు హరినామ స్మరణ గుడికి కానీ వెళ్తే చాలా మంచిదంటారు సార్. నారాయణ అది సార్ మనకు మోక్షం కొరుకుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది సింపుల్గా చెప్పండి సార్. రెడీగా ఉండండి సార్. 12వ అధ్యాయము వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్తున్నారనమాట. మహారాజా, కార్తీక మాసమున, కార్తీక సోమవారమున, కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించేదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ విధంగా తెలియజేస్తున్నారు సార్. అది సార్ ఏమండి సార్? కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయములు కానీ, విష్ణువాలయములు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయును. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమాచరించి నచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలను సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులను భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీ మంతులెవరైనా ఆవు కొమ్ములను బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ యాయువు శరీరమందు ఎన్నో రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో సర్వసుఖము లొందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము
గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపములు ఉంచువారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు పర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపము. సాలగ్రామ దాన మహిమ. సార్ బాగా ఉన్నవాళ్ళైతే బంగారం ఇవన్నీ చేస్తారు. లేని వాళ్ళు ఏం చేస్తారు సార్, ఉన్నంతలో శక్తి కొలది దానం చేస్తారు. ఇంకా మరి లేని వాళ్ళైతే చెప్పేది వింటూ ఆలకిస్తారు. అట్లా అయినా కానీ మన పాపాలు పోతాయి, మోక్షం కలిగింది సార్. అది సార్ నేను చెప్పేది. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాచాపరుడై నిత్యము ధనమును కూడబెట్టును. తాను అనుభవించక, ఇతరులకు పెట్టక, పేదలకు దాన ధర్మములు చేయక, ఎల్లప్పుడూ పర నిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు, ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక, పరుల ద్రవ్యము నిటుల అపహరించున యమ తలంపుతో కుచ్చిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అదనమాట. తను తినలేడు, ఎదుటివాడికి ₹1 కూడా దానం చేయడు. ఎలాంటి వాడండి, మరీ పిసిని కుట్టుతాను, పిసిని కుట్టుతాను సార్. ఇది రెడీగా ఉండండి సార్, రెడీగా మనం 12వ అధ్యాయం చదువుతున్నాం సార్. సరే, ఎన్నాక మంచిదే సార్ మీరు చదవపోయినా. అందుకని మీరు పూర్తిగా అరగంట అయినా, గంట అయినా, 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు చూడండి సార్, మీకు చాలా మంచిది, మోక్షం కలుగుతుంది. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇయ్యవలసిన ధనము 1 నెల రోజున గడువులో ఇవ్వగలను, మీ రుణము ముంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరి జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొను. ఆ మాటలను కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను, లేని ఎడల నీ కంఠమును నరికివేయుదునని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించగా తన మలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోచును. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మ హత్యా పాప మానవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములో బడద్రోసిరి. ఆ వైశ్యునకు అదనమాట, పాపం చేస్తే ఇక్కడ పైనుండి దేవుడు చూస్తూనే ఉంటాడు, అక్కడ మంటలో కలుస్తాడు, నూనెలో వేయిస్తాడు, అన్నీ చాలా రకాల బాధలు ఉంటాయి సార్. ఎందుకు మనం పాపమే చేయకుంటే ఏ బాధ లేదు. అది నిజమేనా, నేను చూస్తున్నాను అనుకోవచ్చు, నిజమే సార్, ఎగ్జాక్ట్లీ నిజం. ఎవరికి సహాయం చేయకపోయినా పర్లా, ఎవరికి ద్రోహం చేయకూడదు, నీది నువ్వు తిను, తప్పులేదు, అంతే. ఆ వయసునకు ఒక కుమారుడు గలడు, అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు, పుణ్యకార్యము లాచరించుచు, నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు చెరువులు త్రవించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. కొడుకు తండ్రి చూస్తేనేమో దురాచాపరుడు, కానీ ఆయన కొడుకు చాలా మంచివాడు. చూశారా సార్? హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదు. హిరణ్యకశిపుడు ఎంత చెడ్డవాడు, భక్త ప్రహ్లాదు ఎంత గొప్పవాడు. తండ్రి చెడ్డవాడైనంత మాత్రం కొడుకు మంచివాడు కాకపోవాడు, కొడుకు మంచివాడైనా కాగినంత మాత్రాన తండ్రి చెడ్డవాడు కాకపోవాడు. ఎవడు చెప్పలేదు సార్, ఇద్దరు మంచివాడు అవ్వచ్చు. అది సార్. ధర్మవీరుడు అతని పేరుకు తగినట్లుగానే దాన ధర్మాలు అన్నీ చేసు, చెట్లు నాటించు, నూతులు తవ్వుచు ప్రజలనే మంచి చేస్తానమాట. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేం చేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము
లాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్య పాశ్చాత్య విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది, నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనిను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జనపాదులు ఏవి చేసినో అత్యంత ఫలం కలుగును. 4 జాతుల్లో నే జాతి వారైనో, స్త్రీ అయినా పురుషుడైనా, జాతుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరక అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్టు చేసి నీ తండ్రి రుణం తీర్చుకును అని చెప్పాను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, అరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానము చేసి నంత మాత్రమున ఆయన ఎట్టు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుతున్నది. దీనివలన ఆకలి కన్న వాని ఆకలి తీరునా, దాహం కొన్న వానికి దాహం తీరునా కాక సార్ దాహం కొన్న వారికి దాహం తీరునా కాక ఇందులకి దానము చేయవలెను. నేను సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమునకు శిలా మాత్రముగా ఆలోచించి తిని, అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావించేసితివి. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి వారు నారదుడు వెడలిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఇండియు దాన సామర్థ్యము కలిగి ఇండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధనం పెడచెవిన పెట్టుట చేత మరణాంతర 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించిండును. అట్టు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడు ఇంట స్త్రీగా పుట్టగా ఆమెను యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమునే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారవోయించను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలములో ఆమె భర్త జీవించను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి సత్యము సాలగ్రామము చేయుచు ముక్తి నిందును. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాన ఫలము ఇంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును సాలగ్రామ దానము చేయుము. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము సార్. అది సార్ 12 అధ్యాయాలు అయిపోయింది సార్. మీరందరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చేస్తే చాలు సార్. ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ సార్. ఉంటాను సార్. గాడ్ బ్లెస్ యూ సార్. గుడ్ నైట్ సార్.